వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను లక్ష్మి. ఇక అప్డేట్స్ చూస్తే గూడూరు నియోజకవర్గ పరిధిలోని మేజర్ పంచాయతీ అయినటువంటి చెన్నూరు పంచాయతీకి చెందిన అనేక మంది వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరతామని తెలపడం ఆనందంగా ఉందని అన్నారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో చెన్నూరు పంచాయతీ చెందిన పలువురు వైసీపీ నాయకులు సునీల్ కుమార్ని కలిసి పార్టీలో త్వరలో చేరతామని తెలిపారు. గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ నివాసంలో చెన్నూరు పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులతో సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీకి చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరుతుండటంతో గూడూరు నియోజకవర్గంలో తన మెజారిటీ పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని సమన్వయంతో అందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొద్దిగా కొద్దిగా ప్లీజ్ కొద్దిగా సైడ్ రా సైడ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి శుభపరిణామం తెలుగుదేశం పార్టీకి అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందువల్లంటే సీకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్లమెంటు కార్యదర్శి, ఈయన ఆ పదవికి రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరుతారని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఆయనకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే పెద్దలు కందలి మురళిరెడ్డి గారు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సేవాదళ కార్యదర్శి, ఈయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే పెద్దలు ఉన్నటువంటి సుధాకర్ అన్న 24 సొసైటీ మాజీ అధ్యక్షులు, అట్లాగే పెద్దలు మా కృష్ణారెడ్డి గారు నీటిపారుదల అధ్యక్షులు, అలాగే అన్న కరుణాకర్ అన్న ఏఎంసీ డైరెక్టర్ గారు, అలాగే మా రవణ గతంలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇక్కడ సర్పంచ్ గా ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆల్రెడీ శివాన్ జాయిన్ చేశారు. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సభ్యత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి, అలాగే వైఎస్ఆర్సీపీలో వచ్చిన పదవులకు కూడా రాజీనామాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం శుభపరిణామంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా చెన్నూరులో ఈసారి మంచి మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. గతంలో నేను పోటీ చేసినప్పుడు 1500 ఇక్కడ మైనస్, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో 700 మైనస్, అంటే అప్పటికి తగ్గింది, చాలా వరకు తగ్గింది. అప్పుడు అన్నవాళ్ళు ఎవరు పార్టీలోకి మేము రాలేదు. వాళ్ళు ఈరోజు అన్నవాళ్ళందరూ పార్టీలోకి వచ్చారు కాబట్టి మెజార్టీ అంతా ఒకసారి ఊహించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంతా మా పాత వాళ్ళు అందరితో నేను కలిసిమెలిసి ఉన్నోడ్నే. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి, తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు, నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి అందరూ ఉన్నోళ్లే. అలాగే మా సేన అయితే నాకు బాగా క్లోజు. అలాగే ముఖ్యంగా మా మధు యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. అందరం కూడా సమన్వయం చేయడంలో మా మధు బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇవే కాదు, ఇంకా కూడా రోజువారీ చేరికలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, చెన్నూరు పంచాయతీ అభివృద్ధి కోసం తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పలువురు వైసీపీ నాయకులు ప్రకటించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నివాస ప్రాంగణంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు ఏఎంసీ డైరెక్టర్ అల్లూరు కరుణాకర్ రెడ్డి, వైసీపీ తిరుపతి పార్లమెంటరీ సెక్రటరీ శ్రీకిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పార్లమెంటు సేవాదళ సెక్రటరీ కందలి మురళిరెడ్డి వారి పదవులకు రాజీనామా చేశారు.
24 సొసైటీ మాజీ ప్రెసిడెంట్ ముప్పాల సుధాకర్ రెడ్డి, మాజీ నీటి సంఘ అధ్యక్షులు ఒగ్గుమూడి వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఒగ్గుమూడి రవీంద్రారెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తాము భావిస్తున్నామని, ఈ క్రమంలో తాము తెలుగుదేశం పార్టీలో చేరి సునీల్ కుమార్ను గెలిపించేందుకు కృషి చేస్తామని వారు ప్రకటించారు. చెన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి చెన్నూరులో 40 గ్రామ విలేజ్ ఇల్లు రెడ్లు అయితేమి, మిగతా కులాలు అయితేమి, మిగతా క్యాస్ట్లు అయితేమి అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి అందరూ సుముఖంగా ఉన్నారు. ఆ సందర్భంలో సునీల్ కుమార్ గారిని ఈరోజు శ్రీగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి మేమందరం సునీల్ కుమార్ని కలవడం జరిగింది. తొందరలోనే మా కార్యక్రమం చేస్తాం. తొందరలో మేము తెలుగుదేశం పార్టీలో చేరడానికి అనుకుంటున్నాము. గూడూరు నియోజకవర్గం చెన్నూరు గ్రామం మేజర్ పంచాయతీ ఉప సర్పంచి మరియు నెల్లూరు జిల్లా రైతు విభాగం కార్యదర్శిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. అందరం కలిసి మన గ్రామ పంచాయతీ తరఫున అందరం అన్ని కులాలు వారిగా అందరం కలుసుకొని మాట్లాడుకొని ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. మా చెన్నూరు గ్రామం గూడూరు నియోజకవర్గ పరిధిలో గ్రామం మేజర్ విలేజ్. మేము ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నాము. ప్లస్ అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ కూడా ఉన్నాము. పార్టీకి ప్లస్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పదవి రెండింటికిను రిజైన్ ఇచ్చేస్తున్నాం. తర్వాత మేము అందరం ఇట్లా గ్రామంలోని అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో మేము ఆ పార్టీకి ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ పదవికి రెండుకి రాజీనామా చేస్తాం. గతంలో సర్పంచ్గా తెలుగుదేశం పార్టీలోనే నేను, తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరాము. అయినా అక్కడ అభివృద్ధి జరగనందువలన గ్రామంలో అందరూ కూడా ఏకదాటిగా తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చేరాలని ఆ పార్టీలో నుంచి చదువుతూ తెలుగుదేశం పార్టీలో చేరాలని సునీల్ అన్న ఈరోజు చెన్నూరుకి ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పాలనలో చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగిందని, అయితే వైసీపీ పాలనలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు మరి విద్యాసంస్థల యాజమాన్యం నుంచి తీసుకోలేక విద్యార్థులు పలు ఇక్కట్లు పడుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతనంగా ఓటు హక్కు వచ్చిన వారితో తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కలయికతో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ వెల్లడించారు. కావున ఓటు హక్కు తొలిసారిగా వచ్చిన వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఎంతమంది మీరా కూడా బాగుండాలని కోరుకుని ఆశీర్వదిస్తున్నాను. నమస్కారం పెట్టుకుంటా. ఇట్లాగే ముఖ్యంగా ఎవరో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మీరు. నిన్న మా పార్టీ ప్రెసిడెంట్ పులిసేనన్న ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఇక్కడ మా సురేష్ వాళ్ళ కొడుకు నాని
నాకు యాక్చువల్గా మీరంతా వస్తారని తెలియదునా, నాకు రోజు ఉదయం నుంచి ప్రోగ్రామ్స్ ఆయన దాపుతాయి. నేను మీకోసమే ఒక గంట సేపు ప్రోగ్రామ్ని వాయిదా వేసుకొని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇంతమంది పిల్లలు వచ్చి నిరాశగా వెళ్ళిపోకూడదని చెప్పి. ఏదైనప్పటికీ ఇప్పుడే మా వాళ్ళందరూ కూడా మీకు చెప్పారు, మీరందరూ కూడా కొత్త ఓటర్స్, కొత్తగా ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా 19 సంవత్సరాలు 23 సంవత్సరాల లోపలే ఉన్నారు. అందరూ కూడా అంతకన్నా పైన ఎవరు లేదు. మీ ఫస్ట్ ఓటు ఎవరికి అనేది మీరు ఆలోచించుకోండి. ఈ రాష్ట్రం ఎవరి వల్ల అభివృద్ధి చెందింది గతంలో, ఇప్పుడు ఎవరి వల్ల విధ్వంసకరమైనటువంటి పాలన రాష్ట్రంలో ఉంది. రాబోయే రోజుల్లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీరు ఆలోచించుకొని మీ ఫస్ట్ ఓట్ని వినియోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా ఈరోజు ప్రజల్లో ముందుకు వెళ్తున్నారో మీరు ఆలోచించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయం చెప్పాడు మన వెంకటేష్. అప్పుడు డైరెక్ట్గా కాలేజ్ యజమాని ఖాతాలో చంద్రబాబు నాయుడు డబ్బులు వేసుకునేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఆపేసి మన ఖాతాలో వేస్తానని చెప్పి మోసం చేసి మొత్తం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ టీసీలు ఇవ్వడం అనేవాళ్ళు. మామూలుగా ఏంటంటే ఫీ ఎప్పుడు గవర్నమెంట్ కట్టేసేది ఫీజు అంతా కూడా. ఈరోజు కట్టే పరిస్థితి లేదు. వాళ్ళు టీసీ అడిగితే డబ్బులు కట్టినా పెండింగ్ అంటున్నాడు. అవనే మాకు డబ్బులు వస్తాయి కదా, గవర్నమెంట్ ఇస్తుంది కదా అంటే మాకేం రాలేదా అని టీసీలు కూడా తీసుకునే పరిస్థితిలో మీ సీనియర్లు ఉన్నారు. కాబట్టి మీరు కనుక్కోండి. మేము కూడా ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై చేయట్లే పాపం వాళ్ళు, ఎగ్జామ్స్లో అనిట్లే. చంద్రబాబు గవర్నమెంట్ పరిస్థితి లేదు. ఆ రోజు ప్రశాంతంగా ప్రతి సంవత్సరం ఫీజు ఆ యొక్క స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీపైన ఒత్తిడి లేదు. ఈరోజు ప్రతి చిన్న బిడ్డ పైన ఒత్తిడి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. పిలిచే కానీ నా కుర్చీలాగి నా కొద్ది కావాలి. ఓకే ఓకే లైన్ కాదు ఉన్నారు నా కూడా పంపిస్తారు. వద్దులే. గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సమిష్టిగా తమ అభ్యర్థిని బలపరచడం మరియు 4 సంవత్సరాల 9 నెలల కాలం పాటు నాయకులకు ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలుగుదేశం కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడం కారణంగా తనకు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ లభించిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చిలుకూరు మండలం ఉడతవారిపాలెం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిల్లకూరు మండలం ఉడతవారిపాలెం గ్రామంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తనకు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ లభించడానికి సహకరించిన నాయకులందరికీ ధన్యవాదాలు చెబుతున్నారు. క్రమశిక్షణతో పార్టీలో ఉండడంతో పాటు నాయకులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడంతో పార్టీ అధిష్టానం గుర్తించి తనకు టికెట్ ఖరారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటరమణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మునిశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు నుంచి ఆపేశారు? అయిపోతుంది 2 నెలల దాకా అయిపోతుంది.
పార్టీలో రేపు చంద్రబాబు ఇస్తే నీకు పెన్షన్ ఇస్తారు 3,000 4,000 ప్లస్ నీ వయసు ఎంతమ్మా 25 కదా నీకు నెలకు 1500 అదే ఉదాహరణ ఇచ్చాను నీ వయసు ఎంతమ్మా నీకు అమ్మా సరే బాయ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ముందుగా అమ్మా ఎట్రమ్మా తల్లి అంజీ తల్లి సైకిల్ కూర్చోమ్మా సైకిల్ కూర్చో బాగా బాగుపడుతుంది రమ్మ ముందుకు రమ్మ తల్లి నమస్తే అమ్మా థ్యాంక్ యూ అమ్మా సైకిల్ కూర్చోండి ఈసారి గెలుపుతాడు అంతే పుట్టం ఏమన్నట్టు మా మీద పడుతుంది ఏం భయపడుతున్నారు 60 పడుతుంది మా తల్లి తల్లి పని చేయండి అమ్మా సైకిల్ తీసుకో సర్వీస్ 3 సిలిండర్లు వస్తాయి మన సంవత్సరానికి బస్ ప్రయాణం అంతా ఫ్రీ మనకి లాబింగ్ చేసే అంటే గొప్ప ఉండదు నేను టికెట్ కోసం నేను మా నాయకుల సహాయ సహకారాలతో కష్టపడ్డా మా నాయకులు కూడా ఈ 4 సంవత్సరాల 9 నెలలు నాతో పాటు కష్టపడ్డారు నా టికెట్ వచ్చేదానికి కారణం మా నాయకులే మా నాయకుల కృషి మా నాయకుల ఐక్యత కాకపోతే నాకు టికెట్ అనేది కష్టం ఈరోజు వాళ్ళందరూ ఏకగ్రీవంగా సునీల్ కుమారే కావాలనడం ఒకటి ప్లస్ ఈ 4.5 సంవత్సరం నాతో ఫీల్డ్లో ఉండి పనిచేశారు మా నాయకులు అట్లాగే మా సీనియర్ నాయకులంతా కూడా వెంకటరమణ గారు లాంటి సీనియర్ నాయకుల ఆశీర్వాదం కూడా మాకుంది కాబట్టి లాబింగ్ చేసి వచ్చే పరిస్థితి నాకు కాదు లాబింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఆ కష్టాన్ని కూడా బాబు గారు గుర్తించారు లోకేష్ బాబు గారు గుర్తించారు కాబట్టి ఆశీర్వదించి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు గూడూరు బరిలో అయితే ఇక్కడ గూడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గురవయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు శాఖల అధికారులు మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నివేదించారు. స్థానిక ప్రజాప్రతినిధులు మండల పరిధిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మురళి, జెడ్పీటీసీ యామిని, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన మన ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి సార్కి, డీటీ మేడంకి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారికి, సమావేశ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారంతో పాటు
కొత్తగా వచ్చినటివి జలజీవన్ మిషన్ కింద మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతోటి మన 11 మందిలో మన ఎస్హెచ్జి మెంబర్స్ 9 మంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ మొత్తం 11 మంది కలిసి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది. ఇవి మనం ఫస్ట్ కూడా పంపించడం జరిగింది సార్. నెక్స్ట్ ఈ సంవత్సరంలో రైతు సంఘాలకు అంటే మనది 4వ విడత మండలం కింద శాంక్షన్. అవి బ్యాంకులో మన సిబిల్ను బట్టి ఇస్తారు సార్. అందరికీ కూడాను టీహెచ్ఆర్ రూపంలో గర్భవతుల బాలింతలకి బియ్యము, పప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అంటే వాటరు, డ్రింకింగ్, పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలో అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా ఓన్ బిల్డింగ్స్కి 44 వచ్చిన వాళ్ళతో ఎంఈఓ డిపార్ట్మెంట్ వాళ్ళతో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఇవన్నీ కూడా మేము ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి అందరు కూడా అకౌంట్ ఓపెన్ చేసాం. తిరుపతి జిల్లా గూడూరు బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా చిలుకూరు మండలం తూర్పు గన్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో వేద పండితుల ఆధ్వర్యంలో
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు మరి విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అగ్గి పెట్టలేదా? ఇవి హైపర్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.